ఓం గణపతయే నమః. ఓం వరసిద్ధివినాయక స్వామినే నమః. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు అంటే వినాయక చవితి రోజున ఈ వీడియో సహాయంతో మీరు వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజారాధన శాస్త్ర పద్ధతిలో సంపూర్ణంగా ఆచరించవచ్చు, చేసుకోవచ్చు. నేను ఏదైతే శ్లోకాలు మంత్రాలు చదువుతూ ఉన్నానో అవి వింటూ ఏదైతే చెప్తున్నానో అది శ్రద్ధతో భక్తితో గణపతి స్వామివారికి చేయండి. మీకు ఎక్కడెక్కడ ఏ మంత్రం ఏ శ్లోకం చెప్పించాలో ఆ శ్లోకం ఆ మంత్రం మీ చేత చెప్పిస్తాను. చాలా తేలికగా అర్థమయ్యే భాషలో సరళంగా వివరిస్తాను. ఈ వీడియోని ముందు 1-2 సార్లు బాగా పరిశీలన చేసి చూసి అప్పుడు మీరు ఆ రోజున చవితి రోజున గణపతి యొక్క ఆరాధన చేసుకోండి ఈ వీడియో సహాయంతో. చివరిలో ఈ వ్రత కథను కూడా మీకు తెలియజేస్తాను. ఈ వీడియోతో ఒక పురోహితుడు వచ్చి మీ చేత గణపతి యొక్క ఆరాధన చేయించినట్టుగానే మీరు భావించవచ్చు. నేను చెప్పే విధంగా వరసిద్ధి వినాయక స్వామి వారి పూజారాధన చేసుకుని గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది సకల అరిష్టాలు కూడా తొలగించుకోండి. ముందుగా పూజా సామాగ్రి ఏమిటనేది చూద్దాం. అయితే ఈ సామాగ్రి మీ సంప్రదాయం మీ అలవాటు ఎలా ఉంటే ఆ విధంగా పూజా సామాగ్రి అన్నీ కూడా అమర్చుకోవచ్చు. కొంతమందికి పాలవెల్లి ఉంటుంది, కొంతమంది కలశం పెట్టడం ఉండదు. ఇలాగా చెప్పిన సామాగ్రిని మీ అలవాటు ప్రకారం సిద్ధం చేసుకోండి. ఎంత సిద్ధం చేసుకోవాలనేది కూడా మీ ఇష్టం. పసుపు, కుంకం, గంధం, వరిపిండి, పోక చెక్కలు, తమలపాకులు, చిల్లర, అగరవత్తులు, కర్పూరం, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పళ్ళు, విడి పువ్వులు, పూలదండ, మామిడి కొమ్మలు, బియ్యం, ఆవు పాలు. పూజలో ఆవు పాలు చల్లడానికి, అలాగే సిద్ధం చేసుకోగలిగితే ఆవు పెరుగు పెట్టుకోవచ్చు. ఆవు నెయ్యి, తేనె, పంచదార వీటిని పంచామృతం అంటారు. దీపారాధనకు నెయ్యి కానీ నూనె కానీ, ఒత్తులు అగ్గిపెట్టి, ప్రసాదాలు పెట్టడానికి పళ్ళెం కానీ అరిటాకు కానీ, గణపతి స్వామివారి యొక్క ఫోటో చిన్న విగ్రహం కానీ, పాలవెల్లి, కలశానికి చెంబు, కలశం పెట్టుకునే అలవాటు ఉంటే చెంబు, వెండి ఇత్తడిది కానీ రాగిది కానీ, కొబ్బరికాయ కొట్టడానికి రాయి, నీళ్లకు గిన్నె, దీపం గుందులు కానీ ప్రమిదలు కానీ, గంట, హారతి పళ్ళెం, పంచపాత్ర, పూజకు నీళ్ల చెంబు, చిన్న పళ్ళాలు 2, దేవునికి పీట, మండపం, మీరు కూర్చోవడానికి ఆసనాలు, స్వామివారి ప్రసాదాలు మీ శక్తి కొలత అమర్చుకోవచ్చు. కుడుములు, ఉండ్రాళ్ళు, ఒక్కొక్క చోట ఒక్కో విధంగా వీటిని పిలుస్తూ ఉంటారు. ఒక చోట పాల తాలూకులుగా చేస్తారు, ఒక చోట అయితే ఆరుదులు అంటారు. మీ సంప్రదాయం ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు. అలాగే చెప్పడం మర్చాను, విడి పువ్వులు, 21 పత్రి గణపతి స్వామివారికి ముఖ్యంగా చాలా ముఖ్యంగా 21 పత్రి దొరికిన మట్టుకు తీసుకోవచ్చు. ఆ 21 పత్రి ఏమిటి అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఏమేమిటి అనేది. అది పూలదండ, ముఖ్యంగా గరిక గడ్డుతో చేసినటువంటి మాల గణపతి స్వామి వారికి చాలా ప్రీతి, గరిక మాల. అయితే ఈ వీడియో మీరు చూసే ముందు ఒక వీడియో మన ఛానల్లోనే పూజారాధన ఏ విధంగా చేయాలి అనే వీడియో చేయడం జరిగింది. దాంట్లో దీపారాధన ఎలా పెట్టాలి, ఆచమనం ఎలా చేయాలి, సంకల్పం విధానం ఏమిటి, కలశ పూజ ఏమిటి, షోడశోపచార పూజ విధానం ఏమిటి, ఆ చేయించే విధానం అంతా కూడా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూసి ఈ వీడియోని మీరు పూజారాధన దగ్గర పెట్టుకోండి. ఇంకా మీకు పూజ చేసే విధానం చాలా తేలికగా మీరు చేయగలుగుతారు, అర్థవంతంగా చేయగలుగుతారు. అందుచేత తప్పకుండా ఆ వీడియోని బాగా చూసి ఈ వీడియోని కూడా చూసి అప్పుడు మీరు గణపతి యొక్క ఆరాధన చేసుకోండి. ఇప్పుడు ఈ చెప్పిన సామాగ్రిని మీ సంప్రదాయానుసారంగా అమర్చుకుని చవితి రోజు ఉదయకాలమే ప్రాతకాలమే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్వామివారి ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకుని ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిని శుభ్రం చేసుకుని స్వామివారికి పెట్టేటటువంటి పీఠని మండపాన్ని శుభ్రం చేసుకుని అష్టదళ పద్మం ముగ్గు వేసి దీపారాధనలో కూడా అవనయ్య కానీ నూనె కానీ 2 ఒత్తులు కానీ వేసి పసుపు గణపతి ఆరాధన చేయడానికి పళ్ళెంలో బియ్యం, పసుపు గణపతిని, స్వామివారి పైన కట్టేటటువంటి పాలవెల్లికి పసుపు రాసి మామిడి తోరణాలతో అలంకరణ చేసి పళ్ళు కట్టి సిద్ధం చేసుకోవాలి. మిమ్మల్ని ఆ వీడియో
చూడమనేది కూడా అందుకనే ఆ వీడియోలో చాలా స్పష్టంగా ఈ పూజా విధానం అంతా కూడా ఎలా చేయాలనేది చెప్పడం జరిగింది. అందుచేత ఆ వీడియో చూసినట్లయితే ఇప్పుడు చెప్పే విధానం అంతా కూడా మీకు బాగా అర్థమవుతుంది. ఆ విధంగా సిద్ధం చేసుకుని మంచి వస్త్రాలను ధరించి విభూది పెట్టుకుని కుంకాన్ని ధరించి ఆచమన పాత్ర దగ్గరికి తీసుకుని ఒక ఆసనం వేసుకుని దంపతులిద్దరూ కూడా కూర్చుని ఆడవారికి కుడి చేతి వైపున మగవారు కూర్చోవాలి. వివాహం అయిన వాళ్ళు పూజ ప్రారంభంలో దీపారాధన చేయాలి. అగరబత్తు కానీ కొవ్వొత్తు కానీ తీసుకుని వెలిగించి ఆ దీపాన్ని 2 ఒత్తులు వేసి 2 ఒత్తుల్ని కూడా వెలిగించాలి. ముందుగా 2 దీపాలు దేవుడు పీఠానికి అటు ఒకటి ఇటు ఒకటి పెడితే భగవంతునికి కుడివైపుగా ఉన్నటువంటి దీపం వెలిగించాలి. అంటే మీకు భగవంతుడు ఎదురుగా మీరు కూర్చుంటారు కాబట్టి తూర్పు ముఖంగా మీ ఎడం వైపు ఉన్నటువంటి దీపం వెలిగించాలి. ఈ మంత్రాన్ని చెప్తాను, ఆ మంత్రాన్ని మీరు కూడా పలికి దీపారాధన చెయ్యండి. ఓం భో దీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్త్వాం స్థాపయా మిద్య మదజ్ఞాన మపాంకురు. వెలిగించిన తర్వాత ఆ దీపం దగ్గర గంధం కుంకుమ బొట్లు పెట్టి అక్షతలు వేసి పుష్పం వేసి దంపతులిద్దరూ కూడా పూజ చేస్తున్నవారు ఆ దీపాలకి నమస్కారం చెయ్యండి. ఇప్పుడు ఆచమన పాత్ర పంచపాత్ర తీసుకొని ఎడం చేతితో ఉద్ధరణ తీసుకుని కుడి చేతిలో వేసుకుని 3 సార్లు స్వాహ అని అన్నప్పుడు నీళ్లు తాగండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ఇప్పుడు కుడి చేతిలోకి మరలా 4వసారి నీళ్లు వేసుకుని ఒక చిన్న పళ్ళును తీసుకుని ఆ పళ్ళెంలోకి విడిచిపెట్టాలి. ఈ పళ్ళాన్ని దేవతార్చనకే వాడకూడదు. ఇటువంటి పళ్ళమే ఇంకొకటి పెట్టి దేవతా పూజకి వినియోగించాలి. ఈ విడిచిపెట్టినటువంటి పళ్ళెంలో నీరు పక్కన పెట్టాలి పళ్ళాన్ని. ఇప్పుడు పసుపు గణపతికి కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షతలో పుష్పం వేసి ఆ గణపతికి నమస్కరించాలి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం భూపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని వెనక్కి వెయ్యాలి. దంపతులిద్దరూ కూడా వెనక్కి వేసి ముక్కు పట్టుకోవాలి. ప్రాణాయామ మంత్రం చెప్తాను, వినండి. భూతగ్రహ పిశాచాది విఘ్నకర్తృ నివారణం సకృన్మంత్రం సముచ్చార్య ఆసనం పరికల్పయేతు. భూమ్యాదేరూర్ధ్వలోకస్య ఉపరిస్థో దివాకరః దశ ప్రణవ సంయుక్తం త్రిరావృత్యా పునః పునః. ప్రాణాయామం తర్వాత మరలా ఆచమనం చేసిన తర్వాత విడిచిపెట్టినటువంటి పళ్ళెంలోకే మరలా కుడి చేతిలోకి నీళ్లు వేసుకుని చేయి కడుక్కోవాలి. సంకల్పాన్ని చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. మమ అనుకోండి. ఉపాత్తదురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణాః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే. ఇక్కడ మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో శ్రీశైలానికి ఏ దిక్కుగా ఉంటున్నారో ఆ దిక్కుని ఇక్కడ చెప్పుకోవాలి. ఈశాన్య ప్రదేశే గంగా గోదావరియోర్మధ్య దేశే ఏ నదీ తీరంగా నివాసం ఉంటున్నారో ఆ నదీ తీరాన్ని ఇక్కడ స్మరించుకోవాలి. గంగా గోదావరియోర్మధ్య దేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన
శ్రీ క్రోధినామ సంవత్సరే ఏ సంవత్సరం అయితే తెలుగు సంవత్సరం చేసుకుంటున్నారో ఆ సంవత్సర కాలాన్ని ఇక్కడ ఆ సంవత్సరాన్ని చెప్పుకోవాలి. తెలుగు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చవితి తిథౌ చతుర్థ్యాం వాసర. ఏ రోజు శుక్రవారమా, అది మంగళవారమా, ఆదివారమా అని చెప్పుకోవాలి. ఏ రోజైతే ఆ రోజున స్మరించుకోవాలి మీ మనసులో. నమస్కారం చేయండి. శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర. ఇక్కడ మీ గోత్రాన్ని చెప్పుకోండి. ముందు మగవారు చెప్పుకోండి, తర్వాత మీ భార్య, పిల్లలు, పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ మీ మనసులో చెప్పుకోండి. ఇక్కడ వీడియో ఒకసారి ఆఫ్ చేయండి. చెప్పుకున్న తర్వాత కుడి చేత్తో అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకుని ఇక్కడ సంకల్పాన్ని మీ చేత చెప్పిస్తాను. అది శ్రద్ధతో విని భక్తితో అనుకోండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ శరీరే వర్తమాన వర్తిష్యమాణ వాత పిత్త శ్లేష్మ పైత్య కఫోద్భవ నానాకారణ నిమిత్త జ్వరక్షయ కుష్ఠు పాండు శూల వ్రణమేహ భగంధరాది ధాతుక్షయ అతిసార సమస్త ఆమయ నిదాన హేతుభూత సమస్త దురితక్షయ అర్థం మమ గృహే ధనలక్ష్మి స్థిరనివాస సిద్ధ్యర్థం మమ వ్యాపారే వ్యవహారే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం మమ నక్షత్రపూర్వక. ఇక్కడ మీ నక్షత్రం జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ తెలిస్తే చెప్పుకోండి. నక్షత్ర పూర్వక ఆదిత్యాది నవగ్రహ పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్త్యర్థం సకల భయ నివారణార్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక స్వామినః వర్షే వర్షే ప్రయుక్త భాద్రపద మాస శుక్లపక్ష చవితి వినాయక చతుర్థి పర్వదిన కాలేన శ్రీ వరసిద్ధి వినాయక స్వామినః కల్పోక్త ప్రకారేణ యావతు శక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. మీ మనసులో ఏవైనా కోరుకుంటే చెప్పుకుని అక్షతల్ని పసుపు గణపతి మీద వెయ్యండి. ఇక్కడ ఒకసారి వీడియో ఆఫ్ చేయండి. మరలా అనుకోండి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమ వాప్త్యర్థం శ్రీ మహా గణాధిపతి పూజాం కరిష్యే. ఉంగరం వేలుతోటి కలశంలో
ఉన్నటువంటి నీటిని ముట్టుకోండి, పంచపాత్రలో ఉన్నటువంటి నీటిని. ఇప్పుడు పూజకు వాడే పంచపాత్ర, పూజకు వాడే చెంబు వేరువేరుగా ఉండాలి. పంచపాత్ర కాకుండా విడిగా ఒక చెంబులో నీళ్లు వేసి ఆ చెంబుకి బొట్టు పెట్టి, పసుపు రాసి, గంధం కుంకుమ బొట్టు పెట్టి, మగవారు అక్షతలు, ఆడవారు పుష్పం వేసి, ఒక తమలపాకు వేసి చేయి మూత వేయండి. కలశ పూజ. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రః సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోద యజుర్వేదः సామవేదో హ్యధర్వణः అంగైః సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. కలశం మీద చేయి తీసివేసి ఒక ఆకు కానీ పుష్పం కానీ తీసుకుని కలశం నీళ్లలో మగవారు ఓంకారాన్ని రాయాలి, ఆడవారు మగవారి చెయ్యి పట్టుకోవాలి. ఓం 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 అనుకుంటూ నీళ్లలో పువ్వుతో కానీ ఆకుతో కానీ నీళ్లలో ఓంకారాన్ని రాయాలి. ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. ఇప్పుడు రాసిన తర్వాత మీరు ఏమైతే సామాగ్రి అమర్చుకున్నారో ఆ సామాగ్రి మీద, ఆ పువ్వుతో కానీ ఆకుతో కానీ సామాగ్రి మీద, గణపతి మీద, పసుపు గణపతి మీద, స్వామివారికి పెట్టే కలశం మీద, మీ శిరస్సు మీద ఆ నీళ్లు చల్లుకోండి. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయ దేవేన సంప్రోక్షయ ఆత్మానగం సంప్రోక్షయ. కలశారాధన అయ్యింది. ఇప్పుడు పసుపు గణపతి స్వామివారి పూజ చేసిన తర్వాత వరసిద్ధి వినాయక స్వామివారి పూజారాధన చెయ్యాలి. పసుపు గణపతి మీద మీ కుడి చేయిని ఉంచి పసుపు గణపతిని అక్కడ ఆవాహన చేస్తున్నట్టుగా భావించుకుని నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాన నమస్కారాన్ సమర్పయామి. స్వామివారిని అక్కడ ఆవాహన చేస్తున్నట్టుగా 2 అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహనం సమర్పయామి. మీరు కూడా అనుకోండి, శ్రీ మహాగణాధిపతయే నమః. మరలా 2 అక్షతలు వేయండి. నవరత్న గజత సింహాసనం సమర్పయామి. మీరు అనుకోండి, శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. పూజ చేసినటువంటి కలశంలో నీళ్లు 3 సార్లు పసుపు గణపతి మీద చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా ఒక మారు చల్లండి నీళ్లు. స్నానం అయిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర పత్తి కానీ దూది కానీ ఒత్తు కానీ ఉంటే పసుపు రాసి వస్త్రంగా భావించి గణపతి దగ్గర వెయ్యండి. లేదంటే 2 అక్షతలు కానీ ఒక పుష్పం కానీ ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రార్థే అక్షదాన్ సమర్పయామి. ఇప్పుడు మరలా వస్త్రం అయిన తర్వాత యజ్ఞోపవేతంగా భావించుకుని పత్తిని పొడుగ్గా చేసి యజ్ఞోపవేతంగా, ఒత్తును కానీ పొడుగ్గా చేసి పసుపు రాసి గంధం కుంకుమ బొట్టు పెట్టి ఆ గణపతి పసుపు గణపతి దగ్గర వెయ్యండి యజ్ఞోపవేతంగా. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేతం సమర్పయామి. యజ్ఞోపవేతం అయిన తర్వాత ఒక పుష్పం తీసుకుని గంధంలో ముంచి, గంధంలో కొద్దిగా నీళ్లు వేసుకుని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని పసుపు గణపతి దగ్గర పెట్టాలి. శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పై పూజాం సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి గరికపత్రి, పుష్పాలు, అక్షతలు తీసుకుని 16 నామాలు చెబుతాను. 16 నామాలు శ్రద్ధగా విని మీరు మహాగణాధిపతయే నమః అనుకుంటూ మీ చూపుడు వేలు తగలకుండా పసుపు గణపతి స్వామివారికి పూజారాధన చేయండి. పసుపు గణపతి మీద కాకుండా చుట్టూ, పళ్ళెం చుట్టూ, పసుపు గణపతి చుట్టూ అలంకరణ చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనుకుంటూ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. పూజ చేసిన తర్వాత 2 అగరవత్తులు తీసుకుని వెలిగించి, ఆ చేతిలో ఇంకా మిగిలినటువంటి పుష్పాలు పత్రి పక్కన పెట్టుకోండి. 2 అగరవత్తులు తీసి వెలిగించి గణపతి స్వామివారికి ధూపాన్ని చూపించండి. ఎడం చేత్తో కంట కొడుతూ ఇక్కడ ఒకసారి వీడియో ఆఫ్ చేయండి. ఓం వనస్పత్యద్భవేర్వేర్నానా గంధే సుసంయుత అఘ్రయ్య సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ఎడం చేత్తో అగరవత్తులు పట్టుకుని కుడి చేత్తో గణపతికి ఆ ధూపాన్ని చూపించి పక్కనే దూరంగా గుచ్చేసేయండి. 2 అక్షతలు తీసుకుని దీపం దగ్గర వేసి 2 దీపాలకి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. పసుపు గణపతి దగ్గర ఒక తాంబూలం పెట్టండి. 3 తమలపాకులు, ఒక పోక చెక్క, చిల్లర పైస, చిన్న బెల్లం ముక్క, 2 అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టి నీళ్లు చల్లి నైవేద్యం చూపించండి. నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం భక్షభోజ్య సమాయుక్తం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏదైతే నైవేద్యం పెడుతున్నారో ఆ బెల్లం, అరటిపండు, కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ, వాటిని మనసులో స్మరించుకుని 5 సార్లు స్వీకరించమని గణపతిని 5 సార్లు గణపతికి కుడి చేతితోటి చూపించండి. ఆకు కానీ పువ్వుతో కానీ చూపించండి. ఓం ప్రాణాత్మనే నమః, అపానాత్మనే నమః, వ్యానాత్మనే నమః, ఉదానాత్మనే నమః, సమానాత్మనే నమః. దేవతా పళ్ళం, దేవతార్చనకి వినియోగించేటటువంటి ఒక పళ్ళం దగ్గర పెట్టుకుని ఆ పళ్ళంలోకి 3 సార్లు నీళ్లు వదలండి. హస్తో ప్రక్షాళయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఈసారి ఈ కుడి చేతిని అక్కడ గణపతి దగ్గర పెట్టినటువంటి తాంబూలం మీద చేపెట్టి నమస్కారం చేయండి. అరటిపండు మీద, ఆ తమలపాకుల మీద చెయ్యుంచి నమస్కారం చేయండి. పూగే బలైస్య కర్పూరైర్నాగవళ్ళే దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించండి. ఈసారి ఎడం చేత్తో గంట కొడుతూ కుడి చేత్తోటి పసుపు గణపతి స్వామి వారికి హారతి చూపించండి. ఓం ఘృతవర్త్య సహస్రైశ్చ కర్పూర సకలైస్తథా నీరాజనం మయా దత్తం గ్రహాణ వరదో భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. ఎడం చేత్తోటి హారతి పట్టుకుని, హారతి ఇచ్చేది పట్టుకుని కుడి చేత్తోటి గణపతికి చూపించి పక్కన పెట్టి ఒక చుక్క నీళ్లు ఆ గణపతి దగ్గర విడిచిపెట్టి హారతి ఇచ్చినటువంటి ఆ పళ్ళెం పక్కన విడిచిపెట్టి కళ్ళకద్దుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. జై బోలో గణేష్ మహారాజ్కి జై అనాలి. ఇక్కడ కళ్ళకద్దుకున్న తర్వాత అక్షతలో పుష్పం, చిల్లర పైసా తీసుకుని మంత్రపుష్పం చెప్తాను, నమస్కారం చేసుకోండి పసుపు గణపతికి. ఓం సుమకశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకే దుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ స్వోర్పకర్ణో హైరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అనుకోండి. శ్రీ మహా గణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆ చేతిలో ఉన్న చిల్లర పైస, అక్షతలో పుష్పం, పత్రి కళ్ళకద్దుకుని పసుపు గణపతికి పూజ చేయండి. శ్రీ మహాగణాధిపతి సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మరలా 2 అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకుని స్వామికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తున్నట్టుగా భావించుకుని ఆ గణపతికి పూజ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అక్షతలు పూజ చేసేయండి. ఇప్పుడు నేను చెప్పే శ్లోకాన్ని మీ మనసులో చెప్పుకొని అందరూ కూడా అనండి. విఘ్నేశ్వరాయ వరదాయ గణేశ్వరాయ సర్వేశ్వరాయ శుభదాయ
సురేశ్వరాయ విద్యాధరాయ వికటాయ చ వామనాయ భక్తప్రసన్న వరదాయ నమో నమః. చేసిన పూజలు ఎటువంటి అపరాధం ఉన్నా క్షమించు స్వామి అని చెప్పేసి లెంపలు వాయించుకుని పసుపు గణపతికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మగవారు అక్షతలు తీసుకోండి. ఆడవారు మగవారు చేతిలో నీళ్లు వేసి అక్షతలో నీళ్లు దేవతార్చనకి వినియోగించే పళ్ళెంలోకి 3 సార్లు వేసిన తర్వాత అక్షతలో నీళ్లు విడిచిపెట్టండి. యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రయాదుషు న్యూనం సంపూర్ణతాం యాద సద్యో వందే గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయాధ్యానావాహనాది షోడశోపచార పూజయాన్ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో బ్రవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. ఇప్పుడు గణపతికి పసుపు గణపతికి పూజ చేసిన అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని శిరస్సును ధరించండి. మగవారు ఒక పత్రిక దళం తీసుకుని చెవిలో పెట్టుకోండి. ఆడవారు ఒక పుష్పం తీసుకుని తలలో పెట్టుకోండి. పిల్లలకు కూడా ఇవ్వండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు గణపతికి పసుపు గణపతికి నమస్కారం చేసుకుని ఆ పసుపు గణపతి యొక్క పళ్ళాన్ని 3 సార్లు యథాస్థానానికి పంపిస్తున్నట్టుగా గణపతిని మనసులో స్మరించుకుని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. పూజ చేసినటువంటి పళ్ళాన్ని పసుపు గణపతిని. ఆవాహనం న జానామి విసర్జనం పూజాంచైవ న జానామి క్షమ్యతాం గణాధిప. శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రతిష్టాపయామి. పసుపు గణపతిని ఆ తమలపాకు పూజ చేసిన పత్రి పుష్పాలు అక్షతలు అన్నీ కూడా ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి పీఠంలో పెట్టేయండి. ఆ పూజ చేసినటువంటి బియ్యాన్ని దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళో అర్చకులకు ఇచ్చేయండి తాంబూలంతో కలిపి. ఇప్పుడు వరసిద్ధి వినాయక స్వామి వారి పూజ. ఇప్పుడు కలశ పెట్టుకునే సంప్రదాయం ఉంటే కనుక మీకు కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. పూజాపీఠంలో వరసిద్ధి వినాయక స్వామివారి ఫోటో, గణపతి స్వామివారి విగ్రహం ఉంటే విగ్రహం ఓ పళ్ళెంలో పెట్టుకోండి. అంటే పాలు పెరుగు వేసినప్పుడు ఆ పళ్ళెంలోకి పడతాయి. తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. అక్షతలో పుష్పం తీసుకుని నమస్కారం చేసుకోండి. వరసిద్ధి వినాయక స్వామినే నమః అనుకుంటూ ఆయన ధ్యానం చెప్తాను. ఆ శ్లోకాన్ని మీరు కూడా చెప్పండి. ఓం అనుకోండి. ఓం అక్షతలో పుష్పం తీసుకుని నమస్కారం చేసుకుని అనుకోండి. ఓం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్న అంధకార భాస్వం తం విఘ్నరాజ మహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశ అంకుశ ధరం దేవం ధ్యాయేతు సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్త అభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం. ఆ చేతిలో ఉన్నటువంటి అక్షతలో పుష్పాలు పత్రి వరసిద్ధి వినాయక స్వామినే నమః అనుకుని మీ ఇంటిలోకి ఆ కలశంలోకి అక్కడ ఆవాహన చేస్తున్నట్టుగా స్వామివారిని చేతిలో ఉన్నటువంటి పత్రి పుష్పాల అక్షతలు ఆ విగ్రహం మీద, ఫోటో మీద, కలశం మీద వేసేయండి. ఎప్పుడు చేసినా ఏది చేసినా ఆ 3 చోట్ల చేయాలి. కలశం మీద కలశం పెడితే, ఫోటో మీద, విగ్రహం మీద విగ్రహం పెట్టుకుంటే. పసుపు గణపతి అక్కడే పెట్టేయాలి. వరసిద్ధి వినాయక స్వామివారి దగ్గర మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని అక్కడ పెట్టాలి. ఆ విగ్రహం దగ్గరే పూజ చేయాలి. నేను ఎప్పుడెప్పుడు వరసిద్ధి వినాయక స్వామినే నమః అంటానో మీరు కూడా మనసులో వరసిద్ధి వినాయక స్వామినే నమః అనుకుని చెయ్యాలి పూజారాధన. మీ కుడి చేయిని కలశం మీద, ఆ మట్టి విగ్రహం మీద, ఫోటో మీద ఉంచి
స్వామివారిని అక్కడ వరసిద్ధి వినాయక స్వామివారిని ఆవాహన చేస్తున్నట్టుగా నమస్కారం చేయండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ధ్యాన నమస్కారాన్ సమర్పయామి. అక్కడ వరసిద్ధి వినాయక స్వామి వారి మీద అక్షతలు పూజ చేయండి. అత్రాగచ్చ జగద్వంద్యసుర రాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహనం సమర్పయామి. ఇప్పుడు 2 అక్షతలు తీసుకుని స్వామివారి పీఠం పెట్టారు కదా మండపం, ఆ మండపం మీద అక్షతలు వేసి స్వామివారికి ఆసనం కూర్చోవడానికి ఆసనం ఇస్తున్నట్టుగా భావించుకుని అక్షతలు వేసి దండం పెట్టుకోండి. మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్న విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యత వరసిద్ధి వినాయక స్వామినే నమః. నవరత్నగజత సింహాసనం సమర్పయామి. ఇప్పుడు స్వామివారి వరసిద్ధి వినాయక స్వామి వారికి పాదాలు కడుగుతున్నట్టుగా, చేతులు కడుగుతున్నట్టుగా, ఆచమనం ఇస్తున్నట్టుగా 3 మాటలు నీళ్లు కలసం దగ్గర, ఆ విగ్రహం దగ్గర, మట్టి ప్రతిమ దగ్గర నీళ్లు విడిచిపెట్టండి 3 సార్లు. గజభక్త నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదారవ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణ అర్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ గైర్వాణ పరిపూజిత గృహాణ ఆచమనం దేవతుభ్యం దత్తం మయా ప్రభో వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఈసారి మీరు సిద్ధం చేసుకున్నటువంటి ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార లేకపోతే ఆవు పాలు అక్కడ గణపతి స్వామివారికి చల్లుతూ ఉండండి. ఇక్కడ మంత్రాన్ని చదువుతూ ఉంటాను. వరసిద్ధి వినాయక స్వామినే నమః అనుకుని చల్లుతూ ఉండండి. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గైర్వాణ గణపూజిత కామధేనో సముద్భూతం తేజోకాంతి వివర్ధనం బలవీర్య సముత్పన్నం క్షేరం పుష్టికరం శుభం గవాక్షేర సముద్భూతం వీర్యవృద్ధిశ్చ కారణం శరశ్చంద్ర నిభం శ్రేష్టం దధిరారోగ్యవర్ధనం దధిగర్భసముద్భూతం సర్వయజ్ఞ వివర్ధనం అగ్నిప్రీతికరం శ్రేష్టం దేవతాహారముత్తమం పుష్పస్వాదురసోద్భూతం జీవానాం పుష్టికారణం ఓషధీసమగామిన్యాం పృథివ్యాం అమృతం మధుం పర్వతైశ్చ సముద్భూతం సర్వలోకప్రియావహం పంచానామృతం శ్రేష్టం ఇక్షురాస ప్రియదర్శిని. ఇప్పుడు ఈ పంచామృతాలు చల్లిన తర్వాత శుద్ధోదక స్నానం, ఆ చెంబులో కలసలో నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లు 3 సార్లు చల్లాలి స్వామివారికి. శుద్ధోదక స్నానం వరసిద్ధి వినాయక స్వామినే నమః అనుకుంటూ చల్లాలి. గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైర్మలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి వస్త్రం సమర్పించడం, పత్తి కానీ, దూది కానీ, ఒత్తు కానీ, లేదంటే మీ దగ్గర ఏదైనా పంచి కానీ, కండువా కానీ, తువాలు కానీ ఉంటే పసుపు బొట్టు పెట్టి ఆ గణపతి స్వామివారికి అర్పణ చేయవచ్చు, లేదంటే అక్షతలు వేయవచ్చు. రక్తశ్వేతమయం వస్త్రం పీతాంబరద్వయం శుభం మయా దత్తమిదం దేవం ధార్యతాం గణనాయక వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఈసారి మరలా దూదిని, పత్తిని పొడుగ్గా చేసి యజ్ఞోపవేతంగా భావించి పసుపు రాసి గంధం కుంకుమ బొట్టు పెట్టి యజ్ఞోపవేతంగా, ఉపవేతంగా స్వామివారికి సమర్పణ చేయండి. రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానాం ఇష్టదాయక శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఉపవేతం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి గంధాన్ని చల్లండి. గంధంతో పాటుగా కొద్దిగా పసుపు, కుంకుమ కూడా ఆ విగ్రహం, మట్టి విగ్రహం దగ్గర, ఆ స్వామివారి దగ్గర పూజ చేయండి. చందనాగర కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం వరసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్యశ్రీచందనం సమర్పయామి. హరిద్రాది కుంకుమ విలేపన సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. ఆభరణాలుగా భావించి పత్రి దళం కానీ, అక్షతలు కానీ గణపతికి పూజ చేయండి. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆభరణార్థే పుష్పం సమర్పయామి. మీరు తెచ్చినటువంటి
కట్టినటువంటి మాల, గరికమాల కానీ పూలమాల కానీ గణపతికి సమర్పణ చేయండి. మాల్యాదీన సుగంధీన మాలత్యాదీన వై ప్రభో మయా హృతాని పుష్పాని పూజార్థం ప్రతిగృహ్యతాం. సిద్ధివినాయక స్వామినే నమః. వరసిద్ధివినాయక స్వామినే నమః. పుష్పమాలిక పుష్పం సమర్పయామి. స్వామివారి నామాలు చెబుతూ ఉంటాను. మీ మనసులో వరసిద్ధి వినాయక స్వామినే నమః అన్న నామం వదలకుండా జపిస్తూ, చూపుడు వేలు తగలకుండా ముందుగా అధాంగ పూజ, ఎడం చేతితోటి పళ్ళెం తీసుకుని అక్షతల పళ్ళెం, కుడి చేతితోటి స్వామివారు ఆ యొక్క కలశం మీద, ఫోటో మీద పూజ చేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫో పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఓం అఖువాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందో పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తో పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి. ఓం బాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శరః పూజయామి. ఓం అనుకోండి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాణి అంగాణి పూజయామి. ఇప్పుడు మీరు 21 పత్రి లేదంటే ఎన్ని తెచ్చుకుంటే అన్ని పత్రులు తెచ్చుకున్నారు కదా, ఆ పత్రి తాలూకా నామాలు చెబుతూ ఉంటాను. మీరు వరసిద్ధి వినాయక స్వామినే నమః అనుకుంటూ ఆ పత్రులు ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః మాజీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసోనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చోతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవేరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారపత్రం పూజయామి. ఓం బాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః చాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం యభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం గణేశ్వరాయ నమః 21 పత్రాన్ని పూజయామి. ఇప్పుడు దూర్వాయుగ్మ పూజ అంటే గరిక గడ్డి తీసుకుని రెండేసి పోచల కింద తీసుకుని 2 గరిక పత్రాలు తీసుకుని రెండేసి గణపతికి పూజ చేస్తూ ఉండాలి. ఓం సుముఖాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసోనవే నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం లంబోదరాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం గజకర్ణాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం వికటాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం వటవే నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం బాలచంద్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హేరంబాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హేరంబాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం యభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం సురసేవితాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం కపిలాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం గణేశ్వరాయ నమః 21 పత్రాణి సహిత దూర్వాయుగ్మాని పూజాన్ సమర్పయామి. ఇప్పుడు వరసిద్ధి వినాయక స్వామి వారి అష్టోత్తర శతనామాలు 108 నామాలు చెప్తాను.
అక్షతలు, పుష్పాలు, పసుపు, కుంకుమ కొద్దిగా ఆడవారు వేస్తూ ఉండండి. కలసం దగ్గర, ఆ విగ్రహం దగ్గర ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః అనుకుంటూ వెయ్యాలి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనదయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళస్వరాయ నమః, ఓం ప్రమథాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్థితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం జామీకరప్రభాయ నమః, ఓం సర్వయస్మై నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీప్రియనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసురభంజరాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్తవనప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మ విద్యాదానభువే నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జతమన్మధాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జాయసే నమః, ఓం యక్షకిన్నర సేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీరనినదాయ నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టవరదాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అప్రాకృతపరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సఖయే నమః, ఓం సరసాంబునధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణీ మేఖలాయ నమః, ఓం సమస్తదేవతామూర్తయే నమః, ఓం సహిష్ణవే నమః, ఓం సదోత్థితాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వదృశే నమః, ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం పరాజితే నమః, ఓం సమస్తజగదాధారిణే నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం అక్రాంతచిదచిద్భ్రవే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః, ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. అష్టోత్తర శతనామార్చనం సమర్పయామి. నమస్కారం చేసుకుని సిద్ధివినాయక స్వామికి ఇప్పుడు 2 అగరవత్తులు తీసి ఆ వరసిద్ధి వినాయక స్వామి వారికి ధూపాన్ని చూపించండి. ఓం దశాంగం గుగ్గులోపేతం వహ్నినాద్యోతితం మయా సుగంధం సుమనోహరం ఉమాపుత్ర నమస్తుభ్యం గృహాన వరదో భవ. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. అగరబత్తులు దూరంగా గుచ్చేసి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీప మీషపుత్ర నమోస్తుతే. వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ఇప్పుడు మీ ఆసనం మించి లేచి వెనక్కి జరిగి కూర్చుని ఎదురుగా కొన్ని నీళ్లు చల్లి గుడ్డతో తుడిచి ఆకు వేసి వరసిద్ధి వినాయక స్వామివారి పీఠం ఎదురుగా ఆకు కానీ పళ్ళెం కానీ పెట్టి మీరు వండినటువంటి నైవేద్యాలన్నీ కూడా ఆకులో వడ్డన చేయండి. ఒక తాంబూలం పెట్టండి, కొబ్బరికాయలు కొట్టండి.
ఇక్కడ ఒకసారి వీడియో ఆఫ్ చేయండి. ఆ నైవేద్య ప్రసాదాలన్నింటి మీద 3 మాటలు నీళ్లు చల్లి 5 సార్లు ఆ నైవేద్యాలన్నీ కూడా చెప్పుకొని, ఏ నైవేద్యం అయితే ఆ నైవేద్యం చెప్పుకొని 5 సార్లు గణపతికి చూపించండి. సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవచనముద్గైః ప్రకల్పతాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గ్రహాణ నైవేద్యం మయా దత్తం వినాయక వరసిద్ధి వినాయక స్వామినే నమః నైవేద్యం సమర్పయామి. ప్రాణాత్మనే నమః, అపానాత్మనే నమః, వ్యానాత్మనే నమః, ఉదానాత్మనే నమః, సమానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం. స్వామివారికి నీళ్లు చూపించి అక్కడ ఉన్నటువంటి ఆకులో కానీ పళ్ళల్లో కానీ విడిచిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. అక్కడ పెట్టినటువంటి తమలపాకు అరటిపళ్ళు తాంబూలం మీద చెయ్యించి నమస్కారం చేయండి. లేకపోతే ఒక తాంబూలం అక్కడ పెట్టి గణపతి దగ్గర నమస్కారం చేయండి. పూగీఫల సమాయుక్తం నాగవళ్ళే దళైర్యుతం కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించాలి. ఇప్పుడు వీడియో ఒకసారి ఇక్కడ ఆఫ్ చేయండి. ఎడం చేత్తో కండకూడదు, కుడి చేతితో మెల్లగా అందంగా ఆ సిద్ధి వినాయక స్వామివారి చుట్టూ, ఆ కలశం చుట్టూ తిప్పండి. ఓం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తథా నీరాజనం మయా దత్తం గ్రహాణ వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. ఆ హారతి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో స్వామివారికి చూపించి పక్కన పెట్టి ఓ చుక్క నీళ్లు విడిచిపెట్టి అందరూ కూడా హారతి కళ్ళకద్దుకోండి. జై వరసిద్ధి వినాయక స్వామి వారికి జై. అరహర మహాదేవ శంభో శంకర శ్రీమద్రమారమణ గోవింద గోవింద అనుకుని కళ్ళకద్దుకోండి. ఇప్పుడు అక్షతలు, పత్రి, పుష్పం, దక్షిణ చేతితో పట్టుకుని పైకి లేచి నుంచుని అందరూ కూడా ఆసనం నుంచి వెనక్కి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుని ఈ శ్లోకాన్ని నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. సదానంద సవిఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ శ్రీ కురుష్వ వినాయక. స్వామివారికి దండం పెట్టుకుని అక్కడే 3 సార్లుగా ప్రదక్షిణ చేయండి. అందరూ కూడా కుడి చేతి పక్కగా ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాం నరకాద్ఘోరా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన. అందరూ అనుకోవాలి రక్ష రక్ష గణాధిప అనుకోండి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన. ఆ చేతిలో ఉన్నటువంటి అక్షతల పుష్పాన్ని కూడా కళ్ళకద్దుకుని స్వామివారికి పూజ చేసి సాష్టాంగ నమస్కారం చేయండి. స్వామివారికి ఎదురుగా మగవారు పడుకుని నమస్కారం చేయాలి, ఆడవారు మోకాళ్ళ మీద వంగి శిరస్సు వంచి నమస్కరించాలి. పైకి లేచి నమస్కారం చేసుకుని ఈ మంత్రాన్ని చెప్తాను, మీరు కూడా అనుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయ ఇతి మాం మత్వా క్షమస్వ గణనాయక. మీ మనసులో ఏవైనా కోరికలుంటే వరసిద్ధి వినాయక స్వామి వారికి చెప్పుకుని 2 లెంపలు వాయించుకుని చేసిన పూజలు ఎటువంటి అపరాధమన్నా క్షమించు స్వామి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరూ కూడా సిద్ధి వినాయక స్వామి వారికి దండం పెట్టుకోండి. ఒకసారి వీడియో ఆఫ్ చేయండి. ఇప్పుడు మరలా మీ ఆసనాలు వేసుకుని యథాస్థానంగా యథావిధిగా కూర్చుని మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్లు వేయండి. అక్షతలు నీళ్లు పళ్ళెంలోకి విడిచిపెట్టేయండి. యస్య స్మృత్యాచనామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాదు సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. వరసిద్ధి వినాయక స్వామినః షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః వరసిద్ధి వినాయక స్వామి దేవత సుప్రీత సుప్రసన్నో వరద భవంతు. వరసిద్ధి వినాయక స్వామి వారికి పూజ చేసిన అక్షతలు
పుష్పం తీసుకుని అక్షతలో శిరస్సును ధరించండి. పుష్పం ఆడవారు తలలో పెట్టుకోండి. ఒక పత్రిదళం తీసుకుని మగవారు చెవిలో పెట్టుకోండి. పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోండి. మరలా స్వామికి నమస్కారం చేసుకుని చెప్పండి: విఘ్నేశ్వరాయ వరదాయ స్వరప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్దితాయ నాగాననాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే.